హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రైన్ టు ఆర్ఆర్బి. ఈ వీడియోలో మనం 5th డిసెంబర్ 2025 ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు డైలీ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ వచ్చి స్పోర్ట్స్ నుంచి, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డ్ 2025 ఎవరికి వచ్చిందని అడిగాడు. టోటల్ 4 మెంబర్స్కి వచ్చింది. అందులోని ఆప్షన్లో మను బాకర్ ఇచ్చాడు. ఆప్షన్ వచ్చి మను బాకర్కి షూటింగ్లో వచ్చింది. నెక్స్ట్ మను బాకర్తో పాటు డి గుకేష్, హర్మన్ప్రీత్ సింగ్, నెక్స్ట్ ప్రవీణ్ కుమార్కి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న వచ్చింది 2025లో. నెక్స్ట్ క్వశ్చన్ ప్రిజ్కార్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ గురించి. హూ రిసీవ్డ్ ది ప్రిజ్కార్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ 2025 అని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చి లీ జియాకున్ ఫ్రమ్ చైనా. ఇతను చైనా దేశస్థుడు. నెక్స్ట్ క్వశ్చన్ లారెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2025. క్వశ్చన్ వచ్చి హూ వాజ్ ప్రెజెంటెడ్ విత్ ది లారెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2025. కెలీ స్లేటర్కి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ ది వరల్డ్స్ హైయెస్ట్ రెజల్యూషన్ వెదర్ మోడల్ ఇన్ మే 2025. మే 2025లో ఏ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ రెజల్యూషన్ ఉన్న వెదర్ మోడల్ని డెవలప్ చేసిందని అడిగాడు. ఆన్సర్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ, పూణే. అండ్ సిస్టమ్ నేమ్ వచ్చి భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏషియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 నుంచి ఇండియా ఎన్నో ప్లేస్ అని అడిగాడు. ఇండియా వచ్చి 2nd ప్లేస్. ఫస్ట్ ప్లేస్ చైనా. అందులో ఇండియా 8 గోల్డ్స్, 10 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది ఇండియా. టోటల్ 24 మెడల్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్షన్కి సంబంధించి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద న్యూ వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా న్యూ వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ చేసింది. అయితే ఆ ప్లాట్ఫామ్ నేమ్ ఏంటంటే ఈసీ నెట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రిజర్వ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ది 107th నేషనల్ పార్క్. రీసెంట్గా 107th నేషనల్ పార్క్గా దేన్ని డిక్లేర్ చేశారని అడిగాడు క్వశ్చన్. సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు. అది వచ్చి ఒడిస్సాలో ఉంది. ఇదే లేటెస్ట్ నేషనల్ పార్క్ అనమాట ఇప్పుడు ఇండియాలో. నెక్స్ట్ కాన్ఫరెన్స్ గురించి అడిగాడు. వేర్ వాజ్ ద ఇండియన్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగింది అని అడిగాడు. అయితే ఇది డెహ్రాడూన్లో జరిగింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ప్రైమరీ ఇండస్ట్రీ యూటిలైజెస్ వుడ్ పల్ప్ అండ్ క్యాస్టిక్ సోడా యాజ్ కీ రా మెటీరియల్స్. వుడ్ పల్ప్, క్యాస్టిక్ సోడా అంటే NaOH. ఏ ఇండస్ట్రీ రా మెటీరియల్స్గా యూజ్ చేస్తుందంటే పేపర్ అండ్ పల్ప్ ఇండస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ వాజ్ ది సౌత్ ఇండియాస్ ఫస్ట్ ఇన్ఫెక్టియస్ డిసీజ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్డ్. సౌత్ ఇండియాలో ఫస్ట్ ఇన్ఫెక్టియస్ డిసీజ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని అడిగాడు. ఆన్సర్ వచ్చి బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బడ్జెట్ రిలేటెడ్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్కి ఎంత అలొకేషన్ చేశారు అని అడిగాడు 2025 to 2026లో. వచ్చి 3,412 crores అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద లీడ్ మేల్ యాక్టర్ ఇన్ ది ఫిలిం డెకార్, ఆల్సో నోన్ యాజ్ డెకాయిట్. ఆన్సర్ అడ్విశేష్. ఇప్పుడు మనం సైన్స్ క్వశ్చన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సైన్స్లో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద వెలాసిటీ ఆఫ్ ఏ బాల్ థ్రోన్ అప్వర్డ్ ఆఫ్టర్ టైమ్ t. ఏదైనా బాల్ ఇప్పుడు
వెర్టికల్గా త్రో చేసినప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దానికి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి -g తీసుకుంటాం. సో v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీని ఏ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g తీసుకుంటాం కాబట్టి u - gt అవుద్ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ న్యూమరికల్ బేస్డ్. ఫోర్స్ 10 న్యూటన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ 5 న్యూటన్స్ ఇచ్చాడు. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా 10 × 5 చేస్తే 50 జౌల్స్ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఎగ్జాంపుల్ డస్ నాట్ ఇలస్ట్రేట్, డస్ నాట్ అన్నాడు అంటే ఆప్షన్స్లో థర్డ్ లాకి సంబంధించిన ఆప్షన్స్ కొన్ని ఇచ్చాడు. ఇది ఫ్రూట్ ఫాలింగ్ వెన్ ఏ ట్రీ ఈజ్ షేకెన్ అనేది మాత్రం ఫస్ట్ లాకి సంబంధించింది. ఫస్ట్ లా అంటే లా ఆఫ్ ఇనీషియా గురించి సంబంధించింది ఇది. సో అదే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ న్యూమరికల్ ఎలక్ట్రిసిటీ సంబంధించి. క్యాలిక్యులేట్ ది కరెంట్ ఇఫ్ ది వోల్టేజ్ ఈజ్ 5 volts అండ్ రెసిస్టెన్స్ ఈజ్ 10 ohms. మనకి ఓమ్స్లో ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR తెలుసు కదా, అయితే I ఈజ్ ఈక్వల్ టు V/R. V ఈజ్ ఈక్వల్ టు 5, R ఈజ్ ఈక్వల్ టు 10 వేసుకుంటే మనకి 0.5 ఆంపియర్స్ వస్తుంది కరెంటు. ఇది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ సౌండ్ గురించి ఇచ్చాడు. సౌండ్ ఎలాంటి వేవ్ అనేసి అడిగాడు. సౌండ్ ఈజ్ ఏ లాంగిట్యూడినల్ వేవ్ అండ్ ఆల్సో సౌండ్ అనేది మెకానికల్ వేవ్ కూడా. సౌండ్ అనేది మెకానికల్ వేవ్ కూడా. సౌండ్ అనేది ట్రావెల్ చేయడానికి దానికి మీడియం కావాలి. సో ఇది వ్యాక్యూమ్లో ట్రావెల్ చేయలేదు. లైట్ మాత్రం వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ చేయగలదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్లో 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు అవి ఇంటర్సెక్ట్ అవ్వవు. లైక్ ఇక్కడ ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటే ఇది ఒక కాన్సెంట్రిక్ సర్కిల్స్నే ఫామ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడూ అది ఇంటర్సెక్ట్ అవ్వదు. ఈ పొజిషన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తక్కువ ఉంటుంది. ఇక్కడతో కంపేర్ చేస్తే పోల్స్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఆప్టిక్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఆప్టిక్స్లో ఏం క్వశ్చన్ అంటే ఇది ఇన్సిడెంట్ రే, ఇది ఎమర్జెంట్ రే, ఈ రెండింటి నుంచి ఫామ్ అయ్యేది ఏ యాంగిల్ అని అడిగాడు. ఈ రెండు ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక యాంగిల్ వస్తుంది. ఇదే యాంగిల్ ఆఫ్ డీవియేషను. నెక్స్ట్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ చూద్దాం. మాస్ నెంబర్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. 11 ప్రోటాన్స్ 12 న్యూట్రాన్స్ అని ఇచ్చి మాస్ నెంబర్ ఎంత అని అడిగాడు. మాస్ నెంబర్ అంటే సింపుల్ ఏం లేదు, ఈ రెండు ప్లస్ చేసేస్తే మాస్ నెంబరు. నెక్స్ట్ క్వశ్చన్ జేజే థామ్సన్ మోడల్ నుంచి అడిగాడు. వాట్ డిడ్ జేజే థామ్సన్ మోడల్ స్టేట్. జేజే థామ్సన్ ఏ మోడల్ని ఇచ్చారు అని అడిగి క్వశ్చన్ వచ్చింది. అయితే జేజే థామ్సన్ ప్లమ్ పడ్డింగ్ మోడల్ అనమాట. ఇదే వాటర్ మిలన్ మోడల్ అని కూడా అంటారు. ఈ స్పేస్ అంతా పాజిటివ్, ఇవన్నీ నెగిటివ్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ pH లిట్మస్ రిలేటెడ్ యాసిడ్ బేసెస్. వాట్ ఈస్ ద pH వాల్యూ ఇఫ్ రెడ్ లిట్మస్ టర్న్స్ బ్లూ. రెడ్ టు బ్లూగా మారితే అది ఏ pH వాల్యూ ఎంత ఉండొచ్చు అని అడిగాడు. రెడ్ టు బ్లూ అంటే బేస్ అంటే గ్రేటర్ దాన్ 7. ఆప్షన్స్లో మనకి 11 ఇచ్చాడు. సో ఆన్సర్ అది. ఒకవేళ బ్లూ టు రెడ్ అయితే యాసిడ్, లెస్ దాన్ 7 ఉంటుంది దీని pH. నెక్స్ట్ క్వశ్చన్ కెమికల్ ప్రాపర్టీస్ నుంచి. ఇన్కరెక్ట్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ అని అడిగాడు. కార్బన్ అయానిక్ బాండ్ ఫామ్ చేస్తుంది అనేసి ఆప్షన్స్లో ఇచ్చాడు. కానీ కార్బన్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. కార్బన్ ఎప్పుడు ప్లస్ మైనస్గా విడిపోదు కదా. సో అది అయానిక్ బాండ్ అయితే ప్లస్ మైనస్గా విడిపోద్ది. సో అందుకే మనకు కార్బన్ కోవలెంట్ కాంపౌండ్. కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తుంది, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వై ఈజ్ నైట్రోజన్ యూజ్డ్ ఇన్ చిప్స్ ప్యాకెట్. చిప్స్ ప్యాకెట్ ప్యాక్ చేసినప్పుడు నైట్రోజన్ గ్యాస్ ఎందుకు యూజ్ చేస్తారు అని అడిగాడు. అయితే ఇప్పుడు అందులో చిప్స్ ప్యాకెట్స్ అనేవి ఆయిల్స్ వాటితో తయారు చేస్తారు కదా. ఆయిల్స్ అనేవి ఆక్సిజన్తో రియాక్ట్ అయితే అది ఆక్సిడైజ్ అయిపోయి ఫుడ్ అనేది పాడైపోతుంది అనమాట. అందుకని ఆక్సిడేషన్ అవ్వకుండా టు ప్రివెంట్ ఆక్సిడేషన్, ఆప్షన్స్లో టు ప్రివెంట్ ఆక్సిడేషన్ అవ్వకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం నైట్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ బయాలజీ క్వశ్చన్స్ చూద్దాం. టిష్యూస్ గురించి. వాట్ ఈస్ ద ప్రైమరీ టిష్యూ ఫౌండ్ ఇన్ ఫ్లోయమ్ ట్యూబ్. ఫ్లోయమ్ ట్యూబ్లో ప్రైమరీ ఏ టిష్యూ ఉంటుంది అని అడిగాడు. సీవ్ ట్యూబ్స్ ఆన్సరు. రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ షుగర్స్, అంటే షుగర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఈ సీవ్ ట్యూబ్స్ అనేవి అందులో
ప్లాంట్స్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ గోల్గి ఆపరేటర్స్. నాట్ ఏ ఫంక్షన్ అన్నాడు. గోల్గి ఆపరేటర్స్ నార్మల్గా ఫంక్షన్ అయితే ప్యాకేజింగ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఆప్షన్స్లో మనకి బ్రేకింగ్ డౌన్ ఇంటూ సింపుల్ షుగర్స్గా అని ఇచ్చాడు. అది రాంగ్ ఆన్సర్ కాబట్టి అదే మనకు ఆన్సర్. నాట్ అడిగాడు కదా. ఇక్కడ చూడొచ్చు మీకు సీవ్ ట్యూబ్స్ ఉన్నాయి. ఇక్కడ సీవ్ ట్యూబ్ డయాగ్రాము. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి క్వశ్చన్ అడిగాడు. వేర్ డస్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫీమేల్స్లో ఫెర్టిలైజేషన్ ఏ పార్ట్లో ప్లేస్ జరుగుతుంది అని అడిగాడు. ఫాలోపియన్ ట్యూబ్ అంటే ఇది. ఫాలోపియన్ ట్యూబ్ అంటే ఇది. ఇక్కడ నుంచి ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరిగి అది ఇక్కడ యూట్రస్ దగ్గర ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. సో అది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఈజ్ ఏ కీ హెచ్ఐవి ప్రివెన్షన్ మెజర్. హెచ్ఐవి రాకుండా ఒక మెథడ్ అడిగాడు అనమాట. అందులో ఆప్షన్స్లో యూజింగ్ కాండమ్స్ అనేది ఉంది. కాండమ్స్ యూజ్ చేస్తే మనకి సెక్సువల్లీ ట్రాన్స్మిషన్ జరగదు. సో అది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, ఐ రిలేటెడ్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద ఐ లెన్స్. టు ఫోకస్ లైట్ రేస్ని మనం ఫోకస్ చేయడానికి మనకి లెన్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ అడ్జస్ట్ ఇట్స్ షేప్ టు ఫోకస్ లైట్ యాక్యురేట్లీ ఇంటూ రెటీనా టు ఫామ్ క్లియర్ ఇమేజ్ని మన రెటీనా మీద ఫామ్ చేయడానికి లెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టుడే ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.